నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక ఈరోజు 26వ తేదీ అంటే కవిత సిబిఐ విచారణకి హాజరు కావాల్సిన రోజు నిన్న సాయంత్రం కవిత సిబిఐకి లెటర్ రాసింది దానిలో చాలా కీలకంగానే పొందుపరుస్తూ ఒకవేళ మీకు అంతా ఇబ్బందిగా ఉండి నేను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మీకు డెఫినెట్గా నా నుంచి ఒక ఉదాహరణ కావాలి నా నుంచి విచారణ కావాలంటే నేను వర్చువల్గా జాయిన్ అవుతా నేను వీడియో కాల్ ద్వారా మీకు సమాచారం అందిస్తాను కానీ నేను దయచేసి రాలేను నేను చాలా బిజీగా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో నాకు బాధ్యతలు ఉన్నాయి నేను ముందుకు పోవాలి నన్ను ఇబ్బంది పెట్టదని చాలా స్పష్టంగా లెటర్ ద్వారా పొందుపరిచింది ప్లీజ్ నేను రాలేను అంటూ కవిత తేల్చేపే ప్రయత్నం చేసింది మరి మరో అంశం కూడా జోడించడం జరిగింది ఏంటంటే ఈడీ విచారణకు గతంలో నన్ను పిలవకూడదంటూ నేను ఈ సుప్రీంకోర్టులో విచారణ పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది 28 ఆ పెండింగ్ సంబంధించి ఆ విచారణ జరిగే అవకాశం ఉన్న పిటిషన్ గురించి సో ఆ అంశం ఈడీకి సంబంధించిన అంశం విచారణ ఉంది కాబట్టి ప్రస్తుతం దీనికి కూడా సిబిఐ విచారణ కూడా ఆ పిటిషన్ వర్తిస్తుంది కాబట్టి నేను రాలేను అని చెప్పి చాలా స్పష్టంగా సిబిఐకి లేఖ రాయడం జరిగింది మరి నిజానికి నా బాధ్యత లేదు నేను చాలా సత్యవంతురాలి నేను ఎవరిని కూడా ఈ రకమైన స్కాముల్లో పాల్గొనలేదు గతంలో నన్ను చాలామంది వక్రీకరించే ప్రయత్నం చేసిర్రు అని చెప్పి నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి తత్వం ఉన్న నేను అని చెప్పి ఫోన్లను సైతం బహిరంగంగానే ఇంకో ఇది నా ఫోన్లు అని చెప్పి బయటికి అందరికి బహిరంగంగా చూపించి లోపలికి వెళ్ళిన కవిత ఇప్పుడు ఎందుకు భయపడుతున్నట్టు ఒకటి సుస్పష్టం డెఫినెట్గా కవిత అరెస్ట్ ఉండబోతోంది దానికి ఇంటర్లింకింగ్గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ సెగ తగలబోతోంది అయితే ముందుగా చాలామంది అప్రూవర్గా మారారు కాబట్టి దాంట్లో కవితని నిందితురాలుగా పేర్కొని విచారణకు హాజరు కావాలంటూ సిబిఐ ఆదేశించింది మొత్తం అయితే ఈరోజు కవిత సిబిఐ విచారణకు వెళ్ళే అవకాశం లేదు తిరిగి సిబిఐకి లేఖ కూడా రాసింది వర్చువల్గా ఏంది వర్చువల్గా జాయిన్ అయ్యడానికి ఏమన్నా అమెరికాలో పిల్లగాళ్ళు ఉంటే పిల్లగాళ్ళతో ఫోన్ మాట్లాడట లేకపోతే ఇంకెవరు దూరంలో ఉంటే దూరంలో ఉన్నటువంటి వాళ్ళతోని వీడియో కాల్ మాట్లాడట విచారణ నువ్వు స్కామ్ చేసినావంటే వీడియో కాల్తో విచారణ చేయాలనా 9,000 కోట్ల స్కామ్లో భాగస్వామ్యం అంటే వీడియో కాల్ ద్వారా నేను విచారణ చేయాలనా అవసరమైతే నన్ను వర్చువల్గా మీరు విచారణ చేయవచ్చు అని చెప్పి చెప్తుంది కవిత రైట్గా మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలిందని చెప్పాలి త్వరలో ఆ పార్టీకి రాములు మా ప్రస్తుతం నాగర్ కర్నూల్ ఎంపీగా ఉన్నటువంటి రాములు రాజీనామా చేయబోతున్నారట రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారట అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూడబోతున్నారని అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో తన కమిట్మెంట్ అంటే ఏదైతే టికెట్ ఆశిస్తున్నారనో లేకపోతే మరోసారి గెలిపే లక్ష్యంగా తన కుమారుడి కోసమో లేకుంటే తన కోసమో టికెట్ ఆశిస్తే ఆ పార్టీ నిరాకరించారు కాంగ్రెస్ పార్టీ ఇక మరోవైపు ఇదే బాటలో బీజేపీలో చేరేందుకు మరొక ఎంపీ జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ కూడా సిద్ధమవుతున్నారు బీబీ పాటిల్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరే అవకాశం ఉందన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి చూద్దాం ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఇక ముందుగా హెడ్లైన్స్ విషయానికి వస్తే ఈనాటిలో చూస్తే కనుక ధరణి అధికారులు బదిలీ కలెక్టర్ నుంచి తహసీల్దార్ ఆర్డీఓలకు భూ సమస్యల పరిష్కారంపై సర్కార్ కసరత్తు ఇది ప్రధాన బ్యానరేటంగా ఉన్నది గతంలో సెంట్రలైజ్డ్గా ధరణి సమస్యలు ఏం తీర్చాలన్నా కేవలం కలెక్టర్ల వద్ద మాత్రమే ధరణి సమస్య పరిష్కారం అయ్యేది దాన్ని డీసెంట్రలైజ్ చేస్తూ క్షేత్రస్థాయిలో తహసీల్దార్ ఆర్డీఓలకు కూడా అదనంగా బాధ్యతలు అప్పగించిందట ధరణికి సంబంధించినటువంటి ఆ ప్రత్యేకమైన కమిటీ ఏదైతే ఉందో దాని ప్రభుత్వం అప్పచెప్పింది ఇక టీజీటీ మెరిట్ జాబితా విడుదల ఆ తర్వాత విచారణకు హాజరు కాలే నోటీసులు రద్దు చేయండి సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ ఆ తర్వాత సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు అక్కడ ధ్యానం చేస్తున్నాడు మోడీ గారు ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర గర్భంలోకి పోయింది కానీ ప్రజల మధ్యకి వస్తలేడు ఇక నేటి నుంచి హెచ్ఐసిసిలో బయో ఆసియా సదస్సు తర్వాత అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దందాలో తమిళ నిర్మాత ఇక లోక పైలట్లు లేకుండానే 78 కిలోమీటర్ల దూసుకెళ్లిన గూడ్స్ పంజాబ్లో ఘటన ఇక మసాలాలతో క్యాన్సర్కి మందు తర్వాత కేంద్రానికి కృష్ణా జలాల తాకట్టు కాంగ్రెస్ సర్కార్ నిర్వాహకం కేటీఆర్ ధ్వజం అచ్చంపేటలో కార్యకర్తల సమావేశంలో ఇక రైతు వేదికల్లో దృశ్య శ్రవణం అంటే వర్చువల్గా మీటింగ్లో హాజరైంది కావచ్చు ఎడ్యుకేట్ చేసేది కావచ్చు అక్కడ రైతు వేదికల్లో కొత్త టెక్నాలజీని ఇట్లా టీవీ ఏర్పాటు చేయడం లాంటి ఇతరత్ర సామాగ్రి సమకూర్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందట ఇక త్వరలో నూతన విద్యుత్ విధానం ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక చిన్నారెడ్డికి ప్రజావాణి బాధితులు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
ఇక ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డికి ఆ బాధ్యతలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో పాటుగా ప్రజామండ్ల ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పి ఆ బాధ్యతలు చిన్నారెడ్డికి అప్పగించింది. ఇక కాంగ్రెస్ గారడి మాటలు నమ్మొద్దు, మోదీ నాయకత్వమే భారత్కు భరోసా, విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక దేశం బాగుండాలంటే మోదీ మళ్లీ గెలవాలన్న ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అబ్బాయిలే పుడుతున్నారు. రాష్ట్రంలోని 78% జిల్లాల్లో మగపిల్లలే జననాలే ఎక్కువ. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 69% మంది అబ్బాయిలు. ఇక యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలే కారణమనే ఆరోపణలు 7 జిల్లాలోని ఆడపిల్ల పుట్టుక అధికం. అందులో 4 ఏజెన్సీవే. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు తక్కువగా ఉన్నవే. వ్యత్యాసం ఇలాగే పెరిగితే యువకులకు పెళ్లిళ్ళు కష్టమే. ఈ అమ్మాయిలు లేరట, యువకులకు పెళ్లిళ్ళు కష్టమే అన్నట్టుగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో ముందుగానే అక్కడ లింగ నిర్ధారణ అంటే అక్కడ కడుపులో ఉన్న బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డను ముందుగానే నిర్ధారించడం కూడా చాలా పెద్ద సమస్య తలెత్తుందట. ఆడబిడ్డ అయితే మొదట్లోనే వాళ్ళని కడుపులో ఉన్నప్పుడే వాళ్ళని అబార్షన్ లాంటి రకరకాల ప్రయత్నాలు చేసి తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో లింగ నిర్ధారణ చేయడం అనేది చాలా పెద్ద నేరం. సో కానీ ప్రైవేట్ హాస్పిటల్ వాటికి చెక్ పెట్టకుండా యథేచ్ఛగా కొనసాగుతుండటంతో చాలా వరకు మగబిడ్డలే పుట్టే అవకాశం ఉన్నదట. ఇక టీఎస్ బైపాస్ ఆన్లైన్లో దరఖాస్తులు, ఆఫ్లైన్లో అనుమతులు. టీఎస్ బీపాస్లో సరైన పత్రాలు లేకుండా పర్మిషన్లు, తిరిగి ఆన్లైన్లో నమోదు కాని ఫైళ్లు, ఆఫ్లైన్లోనూ భద్రపరచకుండా మాయం. పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్ల బహుళ అంతస్తుల ఫైళ్లే అధికం. అన్ని అక్రమ అనుమతులైన అభిప్రాయాలు. విజిలెన్స్ విచారణ ప్రభుత్వం ఆదేశం. హెచ్ఎండిఏ గ్రేటర్ అధికారుల ఆందోళన. ఇక వైద్యారోగ్య శాఖలో మళ్లీ డిప్యుటేషన్ల దందా. వరంగా మారిన సర్కార్ ఆదేశాలు. గతంలో విభాగాధిపతులకి అధికారం. తాజా ఆదేశాలతో డిఎంహెచ్ఓలకు అడ్డగోలుగా దోచేస్తున్న కొందరు డిఎంహెచ్ఓలు. ఒక్కొక్కరికి 1 నుంచి 2 లక్షల వరకు వసూలు. డిప్యుటేషన్ రద్దయిన 60% మంది మళ్లీ వెనక్కి. ఇక మోదీ స్కూబా డైవింగ్. గుజరాత్ సముద్ర గర్భంలో ద్వారక సందర్శన. శ్రీకృష్ణుడికి పూజలు, నెమలీకల సమర్పణ. ఇక రైల్వే ప్రాజెక్టులకు నేడు మోదీ శ్రీకారం. తర్వాత కిషన్ రెడ్డి, సంజయ్ అరవింద్లకు టికెట్ ఖరారు. మీకు విషయం చూపిస్తాం అయితే. అంటే ఈ అన్న మాట్లాడే మాటలు జర గమ్మత్తుగా ఉంటాయి. మమ్మల్ని గెలిపియాలంటే ఆ వ్యక్తి కావాలని చెప్పి ఓ మాట మాట్లాడి చూపిస్తాం మీకు. ఇంకో సంజయ్ పెండింగ్ లో బాపురావు టికెట్. 3 రోజుల్లో 10 సీట్లు బీజేపీ అభ్యర్థుల ప్రకటన. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదంటున్న అధినాయకత్వం సంకేతాలు. ప్రస్తుతం అయితే 3 టికెట్లు కన్ఫర్మ్ అయినట. కిషన్ రెడ్డిది, సంజయ్ అరవింద్ది. తర్వాత 2000 కోట్ల డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు. ఓ తమిళ సినీ నిర్మాత మాస్టర్ మైండ్. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు సరఫరా. ఢిల్లీలో 3 అరెస్ట్. 50 కిలోల కెమికల్ స్వాధీనం. గురుకుల టీజీటీ ఫలితాలు విడుదల. తర్వాత మీడియా అకాడమీ చైర్మన్ గా కె శ్రీనివాసరెడ్డి. ఇక పొత్తు పొడిచింది. ఎన్నికల దిశగా ఇండియా కూటమి అడుగులు. ఎస్పీ ఆప్లతో ఇప్పటికే కాంగ్రెస్ పొత్తు ఖరారు. ఇతర పార్టీలతో చర్చలు. ఇక రేవంత్ సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్ కి 30 కూడా వచ్చేవి కావు. ఇక కడుపు నింపేవి కలుపు మొక్కలే కొనుక్కొని మరీ తింటున్న ప్రజలు. గాజాల ఆహార సమస్య తీవ్రం. జబాలియాలో గుర్రాల్ని తింటున్న శరణార్థులు. రంజాన్లోగా కాల్పుల విరమణ. ఇంకా కూడా యుద్ధం కొనసాగుతున్నది అక్కడ. ఇక బకాయిలు 57,399 కోట్లు. నీటిపారుదల, విద్యుత్ శాఖలో గత ప్రభుత్వం మిగిల్చిన బాకీలు ఇవి. 2014 జూన్ 2 నాటికి ఉన్న బకాయిలు 1,595 కోట్లే. 57,000 కోట్ల రూపాయలు బకాయిలు చేసిపోయింది గత ప్రభుత్వం. ఇక ఎన్నికలున్నాయి, విచారణకు రాలేను. పార్టీ నాకు బాధ్యతలు అప్పగించింది. ఏమని అప్పగించింది? జ్యోతిరావు పూలే విగ్రహం కోసం కొట్టడమని అప్పగించిందా? బీసీలకు 42% వాటా కోసం కొట్టడమని అప్పగించిందా? అవసరం అంటే కృత్రిమ ఉద్యమాలు చేయాలని చెప్పి నేర్పి పంపించిందా బీఆర్ఎస్ పార్టీ? కావాలంటే వర్చువల్ గా జవాబులు ఇస్తా. దేనికి? ఇదేమన్నా వీడియో కాలా? అన్నట్టు తల్లిదండ్రులతో దూరం విదేశాలు ఉంటే బాగున్నావా నాయన, బాగున్నావా తల్లి అని చెప్పి మాట్లాడి వీడియో కాలా? అది స్కామ్ చేస్తే మీరు నిందితురాలు, మీరు స్కామ్లో పాల్పడి ప్రజల్ని ఆగం చేస్తారని చెప్పి కదా మిమ్మల్ని విచారణకు పిలిచేది. వర్చువల్గా ఏం విచారణ చేస్తారు మిమ్మల్ని? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే తప్పలేదు, మాజీ ముఖ్యమంత్రికి విచారణకు హాజరు కావాలన్నప్పుడు వర్చువల్గా చేస్తారట. వీళ్ళని వీడియో కాల్లా విచారణ చేయాలట. విచారణకు పిలువబోమని గతంలో సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారు. అది మీకు వర్తిస్తుంది. నోటీసులకు ఉపసంహరించుకోండి. సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ. మీరు తప్పేమీ చేయకపోతే గతంలో మీరు నేరుగా 11 ఫోన్లు మొత్తం ఒక కట్టగట్టుకొని ఎగ్జిబిషన్ చేసి పంపించారు కదా, అందరికి చూపించి పంపించారు కదా. ధైర్య సాహసాలకి నిలువెత్తు రూపం కవిత అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అట్లే పోవచ్చు కదా, తప్పేమున్నది?
ఎటువంటి తప్పు చేయకపోతే విచారణకు హాజరై నేను చాలా ఏమంటారు ఎటువంటి తప్పు చేయలేదు, చాలా నిజాలే చెప్తా, నేను చాలా వరకు ఒక సత్యహరిశ్చంద్రుడికి సంబంధించినటువంటి వారసురాలని చెప్పి చెప్పుకోవచ్చు కదా. ఇకపోతే వెలుగు విషయానికి వస్తే సముద్రం అడుగున మోదీ పూజలు. గుజరాత్లోని ద్వారకా జిల్లా ఓకా నుంచి అరేబియా సముద్రంలోని బెట్ ద్వారకా ఐలాండ్ మధ్య నిర్మించిన దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. సముద్ర గర్భంలోకి పోయినట. ఇక జలం ఖర్చులు డబుల్, 10 ఏళ్లలో భారీగా పెరిగిన నెలవారీ వ్యయం. రాష్ట్రంలో ఒక్కొక్కరి ఖర్చు పల్లెల్లో 4,802 రూపాయలు, పట్టణాల్లో 8,000 రూపాయలు. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ. రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్ 5, దేశంలో ఖర్చులు సిక్కింలో అత్యధికం, ఛత్తీస్గఢ్లో అత్యల్పం. నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడి. ఖర్చులు ఎక్కువ పెడుతున్నట. ఇకపోతే లోకో పైలట్ లేకుండా దూసుకెళ్లే ట్రైన్ అంటూ ఒక వార్త తర్వాత మంచి ఎనర్జీ పాలసీ తెస్తామన్న బట్టి విక్రమార్క. ఇక ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో పెట్టొద్దు, ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. అప్లికేషన్లపై ప్రతి వారం రివ్యూ చేయాలని సూచన. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి ప్రజావాణి బాధితులు జిల్లాలు నియోజకవర్గాల్లో మరింత విస్తృతంగా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం. ఇకపోతే గెలుపు దిశగా ఇండియా. తర్వాత అవమానాలు భరించలేకనే బీఆర్ఎస్ ని వీడుతున్నారు. ఆ పార్టీ ఉద్యమకారులను విస్మరించిందన్న మంత్రి పొన్నం. కాంగ్రెస్ లోకి జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఆమె భర్త శోభన్. అత్తారింటికి నుంచి పుట్టింటికి వచ్చినట్టుందన్న మోతే శ్రీలత. మాతోనే గ్రేటర్ లో టీఆర్ఎస్ పుట్టింది, మాతోనే కథమైందని శోభన్. బీఆర్ఎస్ కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా అయ్యేలా కాంగ్రెస్ లో చేరిక. ఇక బీఆర్ఎస్ కు ఎంపీ రాములు గుడ్ బై, ఆ పార్టీతో ప్రయాణం ముగిస్తుందని ప్రకటన. పార్టీ మీటింగ్లకు పిలుపు అందకపోవడంతో అసంతృప్తి. తర్వాత మేడారంలో ఇంకా భక్తుల కిటకిట. జాతర ముగిసినా తగ్గని రద్దీ. ఆదివారం 5 లక్షల మందికి పైగా రాక. మొదలైన పారిశుద్ధ్య పనులు రంగంలోకి 1200 మంది కార్మికులు. శాశ్వతాభివృద్ధి పనులు చేపడతామన్న సీతక్క. ఇక విచారణకు హాజరు కాలేను, వర్చువల్ గానైతే ఓకే. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ. ఇక పాలమూరులో 10 ఏళ్లలో కొత్త ఆయకట్ట రాలే. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం. ఇకపోతే కరీంనగర్ భూ కబ్జాల దందాలో కదులుతున్న డొంక. ప్రజల నుంచి 700 ఫిర్యాదులు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు అరెస్ట్. కబ్జాలకు సహకరించిన ఆఫీసర్లపైన సర్కార్ ఫోకస్. తాజాగా తహసీల్దార్ ఏనేనిగా చేస్తూ నోటీసులు. లిస్టులో మరికొందరు పోలీస్ రెవెన్యూ ఆఫీసర్లు. ఇక పక్కనే తాగి తన్నులు తింటున్నారు. భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు. తప్పదాగి ఇంటికి వచ్చి భార్యలతో దెబ్బలు తింటున్నారట. ఏ సర్వే, ఏదో బయోసోషల్ సైన్స్ రీసెర్చ్ అనే సంస్థ సర్వే చేస్తే వెల్లడించారట. బాధితుల్లో తాగుబోతులు, నిరక్షరాస్యులు. దేశంలో భర్తలపై 5 పెరిగిన వైలెన్స్. 5% పెరిగిందట గతం కంటే. ఇక లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతో కొడుతున్నామన్న భార్యల చేత తన్నులు తింటున్నట భర్తలు. ఇంకా తొలి వెలుగు విషయానికి వస్తే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మల్లు నందిని హాట్ టాపిక్ గా మారిన ఖమ్మం ఎంపీ టికెట్ కోసం 11 మంది దరఖాస్తులు. నందినికి ఇప్పించుకునేందుకు బట్టి తీవ్ర ప్రయత్నాలు. టికెట్ తమదేనన్న నమ్మకంతో జిల్లా పర్యటనలు. ఎంపీ సీట్లపై ఎటు తేల్చని కాంగ్రెస్ పెద్దలు. ఇక ఎండలు ఎల్లక ముందే నీటి కష్టాలు. సమాచారం లేకుండానే నీటి సరఫరా నిలిపివేత. పలు కాలనీల్లో తప్పని తాగునీటి కష్టాలు. నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సీఎం. జలాశయాల్లో నీళ్లున్న సరఫరాలో నిర్లక్ష్యం. చర్యలు తీసుకోవాలంటున్న వినియోగదారులు. ఇక సముద్ర గర్భ ద్వారకాకు ప్రధాని పూజలు. ఇక సిబిఐ తీరుపై డౌట్స్. నేను రాను, ముందు సాక్షిగా పిలిచి తర్వాత నిందితురాలుగా మార్చడంపై అనుమానాలు. సిబిఐకి లేఖ రాసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సిఆర్పి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు. నోటీసులు రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి. ముందే నిర్ణయించండి కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడి. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించిందట. నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను రాలేనని చెప్తుందట. ఏదో అవ్వగారింటికి కూడా అత్తగారింటికి కూడా. సిబిఐ విచారణ కదా, స్కామ్లో పాల్గొన్నందుకు మీరు విచారణ కదా ఎదుర్కోవాల్సింది. కార్యక్రమాలు రద్దు చేసుకొని పోవాలి, ప్రజలకు సమాధానాలు చెప్పాలి. మీకు ఎటువంటి సంబంధం లేదు, మీరు చాలా నిక్కచ్చిగా ఉన్న సత్యహరిశ్చంద్రుల కుటుంబం అన్నప్పుడు మీరు దాన్ని ఎదుర్కోవాలి. కార్యక్రమాలు ఉంటే కార్యక్రమాలను బంద్ చేసుకొని పోవాలి. ఏ మునిగిపోయిన కార్యక్రమాలు ఒకరోజు గంట సేపు విచారణ పోయింది, కార్యక్రమాలు వచ్చి అడ్డొచ్చినాయా? నోటీసులు రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి. అవసరమైన సమాచారం కోసం వర్చువల్గా అందుబాటులో ఉంటా. ఇక
ఇక సానుభూతి కోసమే కవిత అరెస్ట్ నాటకం, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక్కడ పానుభూతి అని వచ్చింది. ఇక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నా, దాని నుంచి బయటపడేందుకే గంజాయి సేవించా, పోలీసులు వాంగ్మూలంలో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్. తప్పించుకునే ప్రయత్నాలు డిప్రెషన్ ఉన్నా అని చెప్తున్నాడు. డిప్రెషన్లో ఉన్నా, ఏళ్ళున్నా నువ్వు గంజాయి తాగుడు అనేది ముమ్మాటికి అక్కడ తప్పే, శిక్ష అనుభవించాల్సిందే. ముందుగా పోలీసులు ఏం చేయాలి అంటే కొంతమంది అడ్వకేట్లను కొంతమంది సానుభూతి పరిచి షణ్ముఖ్ను బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో షణ్ముఖ్ ఉన్న ఆ స్థానంలో కింది స్థాయి ఇంకెవరన్నా శరత్ ఉన్నా, జరత్ ఉన్నా, భరత్ ఉన్నా, ఎవరున్నా ఆ స్థాయిలో శిక్ష అనేది అందరికీ సమానమే. నేను సెలబ్రిటీని, నేను పెద్ద పెద్ద సినిమాలలో సిరీస్లలో పార్టిసిపేట్ చేస్తా అంటే కుదరదు. అక్కడ వాళ్ళు తప్పించే ప్రయత్నం చేస్తారు డిప్రెషన్ అనే పేరుతోని. ఒకవేళ ఇటువంటి వ్యక్తికే, సెలబ్రిటీ స్థాయి వ్యక్తికే కనుక తగిన శిక్ష జరిగితే కింది స్థాయిలో కంట్రోల్ ఉంటారు. అరే గంత పెద్దోనిక జరిగింది, మేమెంత లెక్క, మా కథ ఎంత అని చెప్పి సైలెంట్ ఉంటారు. సో శిక్ష వేయాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంటుంది. మరి తప్పించే ప్రయత్నం ఎంత మేరకు అడ్డుకుంటుందో చూద్దాం. ఇక భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్, ఎండ తీవ్రత పెరుగుతుండడంతో పెరిగిన విద్యుత్ డిమాండ్. ఫిబ్రవరిలో తొలిసారిగా 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్. ప్రాజెక్టులో నీళ్లు లేక పెరిగిన బోరుబావుల వినియోగం. మార్చి చివరిలోగా 16,000 నుంచి 17,000 మెగావాట్లకు పెరిగే అవకాశం. గతేడాదితో పోల్చితే 6.9% వినియోగం పెరుగుదల. ఇక యువతి ప్రాణం తీసిన కుల పంచాయతీ. ఒకే కులానికి చెందిన ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం, మనస్పర్ధలతో కొంతకాలంగా ఇరువురి మధ్య ఎడబాటు. మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న యువకుడు మనస్తాపంతో పురులమంతాగి యువతి ఆత్మహత్య. ఇక్కడ దమ్మపేట. తర్వాత ఆర్టీసీ అపాయింటెడ్ డే ఎప్పుడు? ఆర్టీసీని ప్రభుత్వాల వెంటనే కలపండి. విలీన బిల్లును అమలు చేసే అపాయింటెడ్ డే మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలైనా జీవో రాలేదు. ఓవర్లోడ్తో డ్రైవర్లు టికెట్లు ఇవ్వలేక కండక్టర్లు ఇబ్బందులు. మరో 2,000 బస్సులను కొనుగోలు చేయండి, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, రేవంత్ రాజ్యం పోలీస్ లాఠీన్యం. జై తెలంగాణ నందుకు 3rd డిగ్రీ. జై తెలంగాణ అంటే 3rd డిగ్రీ చేస్తారు. పరకాల నియోజకవర్గం ఆత్మకూరు పోలీసులు తీవ్రంగా కొట్టగా తన తుంటిపై ఆయన తీవ్ర గాయాలు. విలేకరు సమావేశంలో చూపిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు. ప్రతిపక్షాలపై పోలీసులు రోకలు బండలు. 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు. బెయిలబుల్ సెక్షన్లపై రాత్రిపూట జైలుకు. టాస్క్ ఫోర్స్ ఆఫీసులో బట్టలిప్పి కొట్టిన వైనం. హన్మకొండ అగ్రంపహాడ్ జాతర ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసుల ఓవర్ యాక్షన్. జై తెలంగాణ పదాన్ని నిషేధించారా బాధితులు. ఆత్మకూరు ఘటనపై బగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ, పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందన్న కడియం. అయితే ఇప్పుడు ఏమంటారంటే, మొన్న ఎవరు కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఒక ప్రత్యేకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాదం కోసం, తెలంగాణ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మా కార్యకర్తల మీద, కొంతమంది జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ఆ సోకాల్డ్ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మరి గతంలో ఇతనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్రమ అరెస్టుల పేరిట జైలుకు పంపినప్పుడు, వాళ్ళ మీద ఉపా కేసులు మోపినప్పుడు, ఉస్మానియా విద్యార్థి నాయకులు నిత్యం ఎక్కడ దొరికితే అక్కడ కిడ్నాప్ల తరహాలో వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, జర్నలిస్టుల మీద దాడులు చేసినప్పుడు, కొన్ని సంఘటనలు చూస్తే కనుక అసలు జర్నలిస్టులను చంపే ప్రయత్నాలు చేసినప్పుడు, అప్పుడు ఎప్పుడు నోర్లు కాస్త ఇప్పుడు ఎగిసెగిసి పడుతున్నాయి, ఎగిరి పడుతున్నాయి. మరి గతంలో ఇదే ప్రతిపక్ష పాత్ర పోషించింది, ఇదే బంగారు తెలంగాణ అంటే తప్పిదారులు పడుతుందని చెప్పి జర్నలిస్టులు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, అక్రమ కేసులు, ఫోన్లు మొత్తం కూడా నిత్యం మా ఫోన్లు అన్నీ కూడా ఏమైపోతాయి, హ్యాక్ అయిపోతాయి. మా ఫోన్ అన్నీ కూడా ట్యాప్ అయిపోతాయి. ఇతరులు మా ఫోన్ మొత్తం కూడా సమాచారం మొత్తం గోప్యంగా ఉంచాల్సిన మా సమాచారాన్ని బహిరంగపరిచి వాళ్ళు వింటూ ఉంటారు. అటువంటి ఆ లీక్స్ కూడా పాల్పడ్డాయి గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. సో అటువంటి నేపథ్యంలో స్పందించని ఆ ఎమ్మెల్యేలు, ఆ ఉద్యమకారులు, ఆ సోకాల్డ్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే మాజీ ఎమ్మెల్యేలు గతంలో ఎందుకు మాట్లాడలేదు? గతంలో ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు మాట్లాడలేదు? అంటే మనుషులంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మీకు అనుకూలంగా ఉండే వ్యక్తులు, మీకు అనుకూలంగా మాట్లాడేటువంటి జర్నలిస్టేనా? ఇతరులు మనుషులు కాదా? గతంలో ఇదే తరహాలో చాలా వరకు మంది మీద కూడా జర్నలిస్టులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, అందరి మీద కూడా మీ ఇష్టానుసారంగా వెయిట్ చేయడమో, లేకుంటే వాళ్ళ మీద జులిపించడమో, పోలీస్ జులుం నిలిపించడమో, ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ జై తెలంగాణ అనేది ఒకటి మరి ఇన్ డీటెయిల్గా చూస్తే అర్థమవుతుంది దేనికి ఏం కథ అనేది. జై తెలంగాణ అంటే ఎవరంత కక్షపూరితంగా కొట్టే అవకాశం ఉన్నది. జై తెలంగాణ తప్పేమున్నది? తెలంగాణ రాష్ట్రానికి జై హింద్, జై భారత్ అన్నట్టు జై తెలంగాణ తప్పేమున్నది? ఇక్కడేమో జరిగింది,
కానీ దాన్ని ఏం చెప్తారు, మన తెలంగాణ మొత్తానికి ఆపాదించాలంటే జై తెలంగాణ అంటేనే కొట్టినట్టుగా చెప్పుకొస్తారు. మరి ఇంత విచక్షణ రహితం కొడితే ఈ వార్తలు ఏడు రాలేదే, ఎక్కడ కనబడతలేదు వార్తలలో. కాళ్ళు మొక్కినా కనకరించలే, భార్య ఎదుట ఎస్ఐని కొట్టి వేధించిన ఎస్పీ. మరో చోట ఫారెస్ట్ ఆఫీసర్ పైన ఇలాగే జులుం. ఆదిలాబాద్ ఎస్పీ గౌసలీం తీరు వివాదాస్పదం. దాడిని ఖండించిన వరంగల్ పోలీసుల సంఘం. శాఖాపరమైన చర్యలు ఉంటాయా లేదా అని చర్చ. మేడారం ఘటనపై సర్వత్రా విమర్శలు. ఇకపోతే పాతాళానికి గంగమ్మ. నీటితో పోల్చితే 1.5 మీటర్ల తగ్గుదల. ప్రశ్నార్థకంగా 30 లక్షల బోరుబావులు. వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు. 45 లక్షల ఎకరాల సాగు చేతికొచ్చేది అనుమానమే. భూగర్భ జల మట్టం 6.8% నుంచి 7.72 మీటర్లకు. మరింత భయంకరంగా కృష్ణా బేసిన్ పరిస్థితి. ఆశించిన స్థాయిలోని ప్రాజెక్టుల నీటి విడుదల. గతంలో లాగా చెరువులు నింపని సర్కార్. మున్ముందు మరింత దారుణ పరిస్థితులు. ఇక ప్రాజెక్టులు అప్పగించకుంటే లేక ఎందుకు? కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సీఎం రేవంత్ అబద్ధాలు. ప్రాజెక్టులు ప్రభుత్వం వద్దే ఉంటే లేఖతో ఏం పని? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీ ఏమైంది? తెలంగాణ యువతకు సీఎం సమాధానం చెప్పాలి. బాధతో చెప్తున్నా రేవంత్ దగ్గులుబాజీ ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ కార్యవాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం. ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడు ఏమని కాళేశ్వరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేస్తే మాట్లాడకపా, విద్యుత్ మీద శ్వేతపత్రం విడుదల చేస్తే మాట్లాడకపా, ఎక్కడ తప్పులు జరిగినప్పుడేమో ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అని ఇంటి దగ్గర మనం మాట్లాడుకుంటాం కదా, చిన్నపిల్లలు ఆట ఆడుకుంటాం కదా, అట్లేమో తప్పులు దొరుకుతున్నాయి ఇక మా మీదకి వచ్చినట్టున్నది కథ అన్నప్పుడేమో సైలెంట్ అయిపోయారు. తప్పులు అయిపోయినాయి. ఇక ఏమైనా అటాకింగ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు అటాకింగ్ స్టార్ట్ చేయడంలో కేటీఆర్ ముందు వరుసలు ఉంటాడు. తప్పులు అయిపోయినాయి, ఇక తప్పులు చెప్పే సమయం అయిపోయింది, మా తప్పులను తప్పించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం లేదని చెప్పి అటాకింగ్ స్టార్ట్ చేసి ఏమంటుండే ఇక్కడ అంటే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏమైంది? మరి మీరు ఇస్తానదేమే? మీరు ఇస్తానప్పుడు కదా ఇంకోళ్ళు ప్రశ్నించాల్సింది. మేము ఇచ్చినా మరి మీరు ఇస్తలేరేమని ప్రశ్నించాలి. మీరే పోయేదని ఇతర పనులు అన్నట్టుగా కొత్త మేము చేసేదేమో సంసారం, మీరు చేసే వ్యభిచారం అన్నట్టుగా, మేము చేసింది మంచిగా ఉండగా మీరు చేసింది మొత్తం వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. బదిలీ కిష్కింద కాండల ఉద్యోగ బదిలీలు. రోజుల వ్యవధిలో ఒకరికే 2-3 ఆర్డర్లు. ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్లు, డిప్యుటేషన్లు. సందట్లో సడమియాగా జోరుగా వసూల దందా. దాదాపు అన్ని శాఖలను ఇదే పరిస్థితి. ధాన్యం దొంగలు ఎవరు? వనపట్లలో మరో 502 బస్తాల గుర్తింపు. మరో 2 బొలెరోల్లో స్వాధీనం. గోదాంలో మిగిలిన ధాన్యం బస్తాల లెక్కింపు. 28,400 బస్తాల లెక్క తేలలేదన్న వ్యాపారి. 13,900 బస్తాలు తగ్గాయంటున్న పోలీసు. నమస్తే కథనంతో చలనం. ఇక మీడియా అకాడమీ చైర్మన్ గా కె శ్రీనివాసరెడ్డి. 2 ఏళ్ల పాటు పదవీ కాలం. రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ. జర్నలిస్టుల సంఘాల హర్షం. ఇక రెట్టింపైన ఇంటి ఖర్చు. దశాబ్దంలో 2.5 రెట్ల పెరిగిన నెలవారీ కుటుంబ వ్యయం. ఆహారం కంటే దుస్తులు, వినోదం పైన ఎక్కువ ఖర్చు. ఎన్ఎస్ఎస్ఓ సర్వేలో వెల్లడి. ఇక అపాయింటెడ్ డే ఎప్పుడు? ప్రభుత్వాన్ని ఏర్పడి 2.5 నెలలైనా ఆర్టీసీని పట్టించుకోరా. ఉచిత బస్సు సర్వీస్తో డ్రైవర్లు, కండక్టర్లపై తీవ్ర భారం. వారి శ్రమను గుర్తించి అయినా అపాయింటెడ్ డే ఇవ్వండి. కార్మికులకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లించండి. సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ. ఇక టెస్ట్ జోన్ ఎంపికను మార్చలేం. నేటి నుంచి ఎఫ్సెట్ దరఖాస్తుల స్వీకరణ. బడి నుంచి బరువు 30% తగ్గింపు. ఇక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. ఒకసారి మీకు ఇందాక వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఇక్కడ 17 మంది బీజేపీ ఎంపీలు గెలవాలని రేవంత్ రెడ్డి గారు కోరుకోవాలి. 17 మంది బీజేపీ ఎంపీలు గెలవాలని రేవంత్ రెడ్డి కోరుకోవాలంట. ఎందుకు మరి? ఒక్కసారి మళ్ళీ రండి. ఎక్కువ నిధులు పట్టుకొస్తాం. అప్పుడు ఇక్కడ 17 మంది బీజేపీ ఎంపీలు గెలవాలని రేవంత్ రెడ్డి గారు కోరుకోవాలి. 17 మంది బీజేపీ ఎంపీ గెలవాలని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకోవాలట. ఎందుకెరికైనా ఒకసారి ఎందుకు అనేది. ఎస్, మేము గెలిస్తేనే నిధులు పట్టుకొస్తాం, ఎక్కువ నిధులు పట్టుకొస్తాం. మరి ఇన్ని రోజులు ఏం పట్టుకోవచ్చు, ఎన్ని నిధులు పట్టుకోవచ్చు, ఏం చెప్తారు మరి? కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో మీ ఎంపీ నిధుల నుంచో లేకపోతే మీ కేంద్ర ప్రభుత్వం నుంచో ఏం పట్టుకొచ్చారంటే ఏం సమాధానం చెప్తారు? మీరు తిరుగుతున్నారు ఇప్పుడు అక్కడ ఏంది
పాదయాత్ర చేస్తున్నారు కదా పార్లమెంట్ నియోజకవర్గంలో, మరి అక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా, ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు గెలిస్తే ఎక్కువ నిధులు పట్టుకొస్తే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారు, లేకపోతే లేదట. అంటే ఇది ఒక బ్లాక్మెయిల్ రాజకీయాన్ని తెరలేపడమే. ఎవరున్నా పర్వాలేదు, మన రాష్ట్రం, మన తెలంగాణ, మన ప్రజానీకం అని చెప్పి అనుకోవాల్సినటువంటి ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయన ఏమంటాడు, మేము గెలిస్తే నిధులు పట్టుకొస్తాం, లేకపోతే పట్టుకరాం. అంటే బీజేపీ సవత్తల్లి ప్రేమ చూపిస్తాననేది చాలా సుస్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు గెలిస్తే నిధులు పట్టుకొచ్చే సంగతి అటుంచుదాం, మనకు రావాల్సిన వాటాల సంగతి, మన హక్కుల సంగతి అయినా కనీసం ప్రశ్నించాల్సింది. కానీ ఎంపీలు ఏ రోజు నోరెత్తి మాట్లాడలేరు. ఎందుకంటే పాపం బండి సంజయ్ విషయానికి వస్తానైతే ఆయన ఏం మాట్లాడిండో, ఎక్కడ మాట్లాడిండో, పార్లమెంట్కి ఎన్నిసార్లు పోయిండో ఆయనకే తెలియదు, పోయినప్పుడు ఏం మాట్లాడిండో ఆయనకే తెలియదు. అనా దేవుడు అన్నా, మోడీ అన్నా, దేవుడు అన్నా, ఇది తప్ప ఏమైనా మాట్లాడింది ఉన్నదా? గెలుస్తూనే ఇస్తాం, లేకపోతే లేదు, ప్రభుత్వాన్ని కూల్చేకుంటున్నా మరి ఇదోటి. మొన్నేమో ప్రభుత్వం కూలిపోతుందంటివి, తర్వాతనేమో రేవంత్ రెడ్డి నీ పదవి జాగ్రత్త, నీకు బెటర్, నీ పార్టీలోని దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పి ఒకసారి సూచన చేస్తుంది. తర్వాత ఇవాళేమో రేవంత్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యేని గెలవాలని, ఎంపీలు గెలవాలని కోరుకో, అప్పుడే నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు, లేకపోతే నీ పని అయిపోద్దని చెప్పి పడుతుంది. అసలు ఏం దేవునికి అర్థం పొంతనా, ఏమన్నా ఒకదానికోటి అర్థం పరమార్థం ఏమన్నా లింకప్ ఉన్నదా? 17 మంది ఎంపీలు గెలిస్తేనే వీళ్ళు నిధులు పట్టుకొస్తారు, లేకపోతే నిధులు పట్టుకోవాలి. 17 మంది బీజేపీ ఎంపీలు గెలవాలని రేవంత్ రెడ్డి గారు కోరుకోవాలి. కోరుకుంటే ఒక్కసారి ఎక్కువ నిధులు పట్టుకొస్తాం, అప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు. ఫైనల్ గా మీరు ఇక్కడ 17 మంది, ఇది ముచ్చటిగా రేవంత్ రెడ్డి అట 17 మంది ఎంపీలు గెలవాలని కోరుకోవాలంట, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం కూలిపోద్దట. అప్పుడైతే నిధులు పట్టుకొస్తాం, లేకపోతే ఈ 5 సంవత్సరాలు సాఫీగా ఉంటా, లేకపోతే మీ ప్రభుత్వం కూలిపోతున్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నాడు.